ఇస్సాకు ఎలాంటి కుమారుడు అంటే ధర్మశాస్త్రము కూడా లేని ఆ కాలములోనే పరిశుద్ధుడిగా సాక్ష్యం పొందినటువంటి వ్యక్తి అంత శ్రేష్టమైన భక్తి చేసి కూడా నా పేరు కనబడాలి అనే తాపత్రయం లేకుండా నాన్నగారి పేరు నిలబడితే చాలు అని ప్రయాసపడ్డాడంటే ఎంత ఉత్తమ కుమారుడండి. తండ్రి దర్శనమును మోసేవాడు భారమును మోసే కుమారుడు కావాలి. తండ్రి పేరు నిలబెట్టాలని ప్రయాసపడే కుమారుడు కావాలి. మూడో మాట చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదు దానిని అడుగుమని చెప్పగా. ఇంత సిన్సియర్గా ఫాలో అవుతున్నావు కదా ఎలీషా, నీకేం కావాలి నానా చెప్పు అన్నాడు ఏలియా గారు. ఎప్పుడు వెళ్ళరా పద్దా ఎక్కడ పడతావు, ఎక్కడ పడతాడు ఎలా అన్నా సరే, యెహోవా జీవముతోడు నీ జీవముతో నిన్ను విడువని అంటుంటే గిల్గాలు అయిపోయింది, బేతేలు అయిపోయింది, ఎరుకో అయిపోయింది, అర్థం దగ్గరకు వచ్చి అసలు ఇంకేట్రా ప్రాణాలకు తెగించి ఎరికో కూడా దాటేసావు, యోర్దాను కూడా దాటేసావు, అసలు నీకేం కావాలరా చెప్పు అన్నాడు. దానికి ఆయన ఏం జవాబు చెప్పాడు? ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చును. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నాకేమైనా అద్భుతాలు చేసేవారాన్ని ఇవ్వండి, నాకు ఇంకేమైనా బ్రాంచీ సంఘాలు 2 ఇవ్వండి, ఏ రాజుల మీద అధికారం చేసే వ్యవహారం ఏదో ఉంటే చెప్పివ్వండి, ఆయన ఏమీ లేవు, నీ ఆత్మే నాకు కావాలంటాడు అంతే. ఆమేనండి. హల్లెలూయా. ఎలీషా ఏం కోరుకున్నాడు? నీ ఆత్మ కావాలి. ఈరోజు చాలామంది పేరుకు సంఘాలకు వెళ్తారు, పేరుకు మా పాస్టర్ గారు ఫలానా అంటారు, వేరే ఏదో ఆత్మను కోరుకుంటారు. నేటి క్రైస్తవ్యములో సర్వసాధారణమైన సత్యం ఇది. మరి ఫాలో అవ్వాల్సిన విషయం ఉన్న సేవకుడు కాదా? మరి ఎందుకు వెళ్తున్నావు? అలవాటు అయిపోయి. ఇంకా కష్టలీకారం చెప్పనా, ఆ చర్చిలో మెంబర్షిప్ ఉంటే భూస్థాపనకి డోకా ఉండదు, నీ దర్శనమే సమాధుల తోట. కొంచెం గౌరవంగా భూస్థాపన జరుగుతుందండి. లేదా నేను చనిపోయిన తర్వాత ఎక్కడ పాతి పెట్టాలన్న బాడీని అక్కడ పెట్టి అందరూ వెతుకుతూ ఉంటే నేను పాతాళంలో కూర్చొని బాధపడతానండి. నీకు సంఘాలు చదువు, నువ్వు పాతాళంలో ఉన్నా పరదేశంలో ఉన్నా నీకు ఈ సబ్జెక్ట్ ఏమీ తెలీదు. నువ్వు ఒక్కసారి దేహం అనే ఇంటిని వదిలిపెట్టి వెళ్ళావంటే నీకు సంబంధం ఉండదు. 5 లక్షల మంది పాలు పొందిన అంతిమ యాత్ర నీకేం ఫోటోలు పంపరావు, ఏరియల్ వ్యూ నీకేమి ఏర్పాటు చేయబడదు, అసలు ఏమంటదా నీకు తెలియదు, అసలు వెళ్ళిపో నువ్వు. దాని గురించి నేను ఇక్కడ ఫీల్ అయిపోతున్నాడు ముందే. మరి ఆ చర్చిలో మెంబర్షిప్ ఉంటే పూర్వకాలం మంది తాతగా ఇప్పుడు 100కు బందంట, 100 కట్టు ఉంచితే నేను మందు పెడతాడు ఎప్పటికైనా. అందులో అదొక మెంబర్షిప్ స్కీము. ఇప్పుడు ఇంకా ఒక అడుగు ముందుకేసి దేవునికి స్తోత్రం సమాధి పెట్టి కూడా ఆఫర్ చేస్తున్నారుగా. నువ్వు మా సంఘానికి వచ్చి చచ్చిపోతే నీకు పెట్టె ఫ్రీ. మీ పితరులు ఎవరు అలాంటి పెట్టెలో పెట్టబడి ఉండలేదు. వీడు పడి వెళ్ళిపోతాడు, ఎందుకని పెట్టి కోసం. ఆయన దర్శనం గొప్ప. ఇప్పుడు మనస్ఫూర్తిగా ప్రార్థన చేయలేని వ్యాపారం సమాధి పెట్టులోడితే ఒకటే కదా. ఏమని ప్రార్థన చేస్తాం? అయ్యారు మా వ్యాపారం కోసం ప్రార్థన చేయమంటారు. బాబు ఇది ఏట్రా బాబు, నీకు ఏం ప్రార్థన చేయాలరా నాయన? ఏ రకంగా చచ్చిపోయాడైనా, ఏ విశ్వాసంలో చచ్చిపోయాడైనా, ఏ రకమైన అంతిమక్రియలు చేసేవాడైనా ఇంటి దగ్గర పెట్టుకున్నాలని చేయగలం తప్ప ఎక్కువ మంది చచ్చిపోవాలి ప్రభు, ఇటుకి బేరం రావాలని ఎక్కడ చేస్తాం ప్రార్థన? ప్రార్థన రిక్వెస్ట్ ఇచ్చితే కూడా ప్రార్థన చేయలేని అంశాలు కొన్ని ఉన్నాయి భూమి మీద. ఇప్పుడు హాస్పిటల్ పెట్టుకున్న డాక్టర్ గారి కోసం ప్రార్థన చేయమంటే ఏం ప్రార్థన చేస్తాం? వచ్చిన రోగి 2వ సారి రాకుండా స్వస్థపడిపోవాలని ప్రార్థన చేస్తాం. అప్పుడు డాక్టర్ గారు కోపం వచ్చేది, 10 సార్లు తిరగాలి కదా. ఈడేవాడు రా ఒక దెబ్బకే స్వస్థపరిచేమని ప్రార్థన చేస్తున్నాడు. ఇన్ని లక్షలు పెట్టి కోట్లు పెట్టి చదివాను, వీడు భలే ఉందో, ఈ ప్రార్థన అయితే నాకు వద్దు. నో ఆమెన్, ప్రేయర్ రిజెక్టెడ్.
చెప్పడానికి బాగోదు కానండి, ఒక కేసు వస్తే ఇంతని టార్గెట్ ఉంటుందంట కొన్ని చోట్ల. మరి అందరికీ అంటలేదు నేను, నా మీద పడిపోకండి మళ్ళీ డాక్టర్లు అందరూ వచ్చి. కొన్ని చోట్ల ప్యాకేజీ ఈడి పేరు మీద ఈ కేసు అయితే ఒక 2 లక్షలు లాగొచ్చు, ఒక 5 లక్షలు. దాన్ని బట్టే ట్రీట్మెంట్ డ్యూరేషను, ట్రీట్మెంట్కి వాడే అన్నీ ఉంటాయి. యాక్చువల్గా మొదటి 30,000కి తగ్గిపోయింది అది. మిగతా అంతా బలపరిచే ప్రోగ్రాం. ఎవరిని? హాస్పిటల్ని. నాకు మొన్న ఒక ఆర్ఎంపీ డాక్టర్ చెప్పాడు, అన్న ఇవన్నీ కాదన్నా, ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ముందే బేరమాడేసుకోవాలని తెలిసి బేరమాడేసుకోవడం. అవునన్నా అన్న పరిస్థితి పేదోడు, కొంచెం ఇన్సూరెన్స్లు ఏమి లేవు, పరిస్థితి ఎంత అవుతుంది అని అడగాల. మందులకి ఎంత, ట్రీట్మెంట్కి ఇంత, ఎన్ని కాదన్నా, మొత్తం మీద ఎంత అవుతుంది చెప్పన్నా అని దీనంగా బచ్చును అడుకోవాలా. ఆడు ఒక ఫిగర్ చెప్తాడు, కాళ్ళేలా పడిపోవాలా, ఒక దగ్గర ఫిక్స్ అయిపోద్ది, బ్రహ్మాండం దొరుకుతుంది వైద్యం అని చెప్పాడు. ఎందుకంటే ఈ కేసు ₹1,00,000 మాట్లాడేసుకున్నాం. అండ్ ₹1,00,000 ఏదో ఒకటి చేసి బయటికి పంపించాలని ఫిక్స్ అయిపోతాడు. తెమ్మంటున్నా కొద్ది తెత్తాడు అనే ఫీలింగ్ వస్తే 5 లక్షల దాకా వెళ్తుంది ఆ కేసే అని ఒక ఉపదేశం చేశాడు నాకు ఆర్ఎంపీ డాక్టర్ గారు. కాదు నీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఏంటన్నా, నేను పల్లెటూరు నుంచి రోజు కేసులు తీసుకొస్తాను కదా అంటే ఏంటన్నాను, డాక్టర్ కాదంట, బ్రోకర్ అంట. వీడికి సపరేట్ ఆఫీసర్ ఉంటుందండి, అక్కడ మాట్లాడుకుంటాడు వీడు. అన్న పలానా కేసు వచ్చింది, కొంచెం వీకే, కొంచెం గట్టి కాదు, కొంచెం చూడండి. కొంచెం చూడండి అంటే ఏంటి, నాకాడు సపరేట్గా ఇవ్వడో, నాది కూడా నువ్వే లాగు. అసలు బీపీ పెరిగిపోతామంటే ఒక్కొక్కటి చూస్తుంటే ఆ కుటుంబ సభ్యుడు ప్రాణాలు దక్కితే చాలని అరచేతిలో ప్రాణాలు ఇంటిల్లాదులు ఏడుతుంటే ఈ శవాల మీద పేలాల బ్యాచ్ మారు మనసు ఎప్పుడు పొందుతారు వీళ్ళు. ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా ప్రక్షాళన చేయుమా అని పాడాలనిపిస్తుంది. ముందు సంఘం ప్రక్షాళన అవ్వాలి కనుక గుళ్ళోనే పాడుతున్నాం ఆ పాట, ఎక్కడికి వెళ్ళి పాడకుండా. దేవుడికి స్తోత్రం చెప్పట్లేదు. హల్లెలూయా చెప్పండి చెప్పండి. ఎవరు కావాలి? దైవజనుని ఆత్మను కోరుకునే వాళ్ళు కావాలి. రకరకాల ఆశలతో, రకరకాల ఉద్దేశాలతో వెంబడించే వాళ్ళు కాదా. భక్త సింగయ్య గారి సేవను గురించి ఇలా చెబితే విన్నాను నేను. ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలోనట ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు పంపారట, నీకు ఇంత డబ్బు ఎలాగొస్తుంది, ప్రతి ఆదివారం ఇన్ని వేల మందికి భోజనాలు ఎలా పడతాను అంటే, దేవుడు ఇస్తున్నాడండి, దేవుని కృపండి, దేవుని సేవ అండి, దేవుని సేవ అని చెప్తాడు. మమ్మల్ని మబ్బి పట్టుకు వస్తున్నామని ఎక్కడ చూపిస్తాలో లేదని గట్టిగా ఆ ఆఫీసర్లు ఇబ్బంది పెట్టారంట. సర్లే మీరు ఎంత అడుగుతున్నారు కనుక నేను తప్పతో చూపించేస్తాను, ఎవరికి చూపించలేదు, వచ్చేయమంటే లోపలికి మంచి ఉద్యోగం వెళ్ళారట. తన రూమ్లో తను ప్రార్థన చేసుకునే కార్పెట్ దగ్గర 2 గోతులు పడిపోయిందంట. 2 గోతులు పడిపోతే అక్కడ తీసుకెళ్ళి ఎక్కడి నుంచి వస్తానని చెప్పాడంట. వాళ్ళ అమ్మాయికి కార్పెట్ పీకేసి చూసేస్తున్నారంట. వాళ్ళకి అర్థం అవ్వాలా. అప్పుడు ఆయన మోకాలు చూపించారట, అయ్యా ప్రజలు రక్షణ పొందాలి, అనేకులు మారు మనసు పొందాలి, అనేకులు పరలోకి వెళ్ళాలని ఈ స్థలంలో నేను కన్నీరు గాచి రోజు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆశ్చర్యకరంగా సేవ చేస్తాను, మాకేం విదేశాలు కానీ గుప్త నిధులు కానీ లేవు బాబు. ప్రపంచమంతటా మారుమోగిన సాక్ష్యం ఆ రైడింగ్కి వచ్చిన ఆఫీసర్లు మారు మనసు పొందారని చెప్పేసి చెప్తారు. ప్రత్యక్షంగా మనం ఉన్నది చూసింది కాదు, చెబుతుంటే విన్న సాక్ష్యం. నాకు ఇంకోటి కాదు, నీవు కావాలి, నీ ఆత్మే కావాలి. నీ ఆత్మ అంటే అర్థం ఏంటి? ఆ వ్యక్తినే కదా. బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి దేవుడు మాట్లాడుతూ ఏలియా వస్తారని చెప్పావుగా, ఏలియా వస్తారని చెప్పావుగా అని చెప్పి అంటా ఉంటే, నువ్వే మెస్సయ్యవైతే నీకు ముందు ఏలియా రావాలి కదా అన్న పాయింట్ మీద మాట్లాడుతుంది. ప్రభు అన్నాడు, మీకు గ్రహించడానికి సున్నతి గల మనసు ఉంటే ఇతడే ఏలియానా? అలా కుదా ఇతడు జకర్యా ఎలిజబెతుల కుమారుడు, ఇతను ఏలియా ఎందుకు అవుతాడు? ఇతడు యోహాను మాకు తెలుసు అంటారు. ఏలియా ఆత్మయు శక్తియు కలిగిన వాడు కనుక ఇతడే ఏలియా అనేసి ప్రభు చెప్పాడు. నీ ఆత్మే కావాలంటాడు ఎలీషా. అంటే నీ వలన కలుగుతున్న ప్రయోజనాలు, లాభాలు కాదు, నువ్వు కావాలి, నాకు నీ ఆత్మ కావాలి, నీ అభిషేకం కావాలి.
పేరు ఇక్కడ, సభ్యత్వం ఎక్కడ, సమాధి పెట్టి కోసం తిప్పలో. కానీ ఫాలో అయ్యేది వేరే, వీడి ఎక్స్పెక్టేషన్ వేరే, ఇంట్లో పెట్టుకునే ఫోటో వేరే, టీషర్ట్ వేరే, అసలు నీ ప్యాకేజీ వేరే. ఎవరు కావాలి? దైవజనుని ఆత్మను కోరుకునే కుమారులు కావాలి. తండ్రి దర్శనాన్ని, భారాన్ని మోసే కుమారులు కావాలి. రెండో, తండ్రి పేరు నిలబెట్టాలనే మనసున్న కుమారులు కావాలి. మూడో, తండ్రి ఆత్మను కోరుకునే కుమారులు కావాలి. ప్రభుకు స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. మరొక మాట చూద్దాం ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 48:1. ఈ సంగతులైన తరువాత ఇదిగో నీ తండ్రి కాయిలాగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పెను. అప్పుడు అతడు మనష్షే, ఎఫ్రాయిములు అను తన 2 కుమారులను వెంట పెట్టుకుని పోగా, ఇదిగో 12 చదువు. యోసేపు అతని మోకాళ్ళ మధ్య నుండి వారిని తీసుకొని అతనికి సాష్టాంగ నమస్కారము చేసెను. స్తోత్రం చెప్పండి ఒకసారి. యోసేపు ఎవరండి? ఐగుప్తుకు ప్రభు ఏలిబడి చేస్తున్నాడు. ఫరో ఇంటి వారికి తండ్రిగా ఉన్నాడు. ఐగుప్తుకు దేవుడిగా, ప్రభుగా మారిపోయాడు. ఓరి నాయనో, ఇంత రేంజ్లో ఉన్న వాడికి సమాచారం వచ్చింది, మీ నాన్నగారు సిక్ అయ్యారు, ఇక చివరి దశ అనుకుంటా అన్న సమాచారం వస్తే, ప్రపంచానికే సంపన్న రాజుగా చలామణి అవుతూ ఆకలి కొన్న ఏ దేశానికైనా అన్నం పెట్టే రేంజ్లో ఉన్నటువంటి ఐగుప్తు రాజుగా, ప్రభువుగా ఏలుబడి చేస్తున్న యోసేపు తన 2 కుమారులు వెంటబట్టుకొని రాజుగా రథం తీసుకొని గోషెను రాష్ట్రానికి వెళ్ళి ఎక్కడో ఒక చిన్న గుడిసెలో ఉన్న తండ్రి గారి దగ్గరికి పరుగు వెళ్ళిపోయాడు. కొడుకులందరినీ కాళ్ళ దగ్గర పెట్టాడు. వారిని దీవించాక తాను వారిని లాగి సాష్టాంగ పడిపోయాడంట. నానా, నువ్వేంట్రా ప్రపంచానికే దీవెనగా ఉన్నావు, ఐగుప్తుకు ప్రభువుగా ఉన్నావు, ఫరో ఇంటి వారికి తండ్రిగా, దేవునిగా మారిపోయావు, నువ్వేంట్రా కింద పడిపోతున్నావు, మోకాల మీద పడిపోతున్నావు, సాష్టాంగ పడిపోతున్నావు అంటే, నాన్నగారు మీరు చెప్పిందంత నిజమే, కానీ ఆ దీవెనకు కారణం నువ్వు నా మీద చేతులు ఉంచడమే. నన్ను మరోసారి దీవించండి, నా కుమారుల మీద కూడా మీరు చేయి పెట్టండి. ఆమేన్. ఏమనుకుంటాం ఈ రోజుల్లో? మీ దీవెన మా పిల్లల మీద ఉండాలండి అని ఎవరి దగ్గరికి వెళ్తాం? ఫరో తేరకున్నాడు కదా. మరి ఎవడన్నా డబ్బున్నవాడు ఉంటే, ఎవడన్నా రాజకీయ నాయకుడికి వస్తే, ఎవడన్నా ఆర్థిక పరంగా ఎదిగిన వాడు వస్తే, పిల్లలు వారి బ్లెస్సింగ్ తీసుకో, బ్లెస్సింగ్ తీసుకో, నెత్తి మీద ముట్టేస్తున్నాడు, బ్లెస్సింగ్ తీసుకో అంటే ఏంటి? కాళ్ళ దగ్గర ఇలా కనాలా? ఎందుకంటే బ్లెస్సింగ్ తీసుకోవాలా? ఆడు వ్యభిచారాడు, ఆడికి 2-3 కొంపలు ఉన్నాయి, ఆడు మందు కొడతాడు, తాగుపోతాడు ఆడు, కానీ ఆడి బ్లెస్సింగ్ ఎందుకు కావాలా? ఆడు రిచ్. నిన్ను కని పెంచి ప్రయోజకుడిగా మార్చిన తండ్రి దీవెన కోసం మోకరిల్లే యోసేపు లాంటి కుమారులు కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను కన్న వారెవరో, పెంచిన వారెవరో, నిన్ను ఈ స్థాయికి తెచ్చిన వారెవరో, వారి పట్ల గౌరవం లేకుండా, మర్యాద లేకుండా, ఎక్కడో యూట్యూబ్లో చూసి, ఫేస్బుక్లో చూసి, కొన్ని మోటివేషనల్ స్పీచ్లు చూసి, ఏంట్రా ఈ అనవసరం ఆర్పాటం, లేనిపోని తల ఉంచి శిరస్సు ఉంచి నమస్కారం చేసే పాపిష్టి భక్తిహీనమైన జీవితం. నువ్వు ఒక యోసేపు అయితే, ఫలించడు కముడు అయితే, ఇతరులకు దీవెనకున్న వ్యక్తి అయితే, కొమ్మల మీదకి ఎక్కి రెమ్మలు వ్యాపించి వర్ధిల్లించే విస్తారమైన ఫలము పొందే వ్యక్తి అయితే, మింట దీవెనలు, భూ దీవెనలతో దీవించబడ్డ యోసేపు ఆశీర్వాదం నీ నెత్తి మీద ఉంటే, నీ క్యారెక్టర్ తండ్రి దీవెన కొరకు తల ఉంచి క్యారెక్టర్గా ఉంటుంది. హల్లెలూయా. కొంతమందిని కోటాలకి ఎత్తే ఎవడో తెలియదు, బుర్రం చేస్తారు బ్యాటింగ్ చేసేమని. ఆడెవడు మైకులు అరగంట సేపు దుల్ల కొట్టేస్తే బుర్రం చేయడమేనా? వాళ్ళు ఏమాత్మలోనియో దేవునికి స్తోత్రం. యేసు ఆత్మ ఉన్నదా, వేరొక ఆత్మ ఉన్నదా? అలాంటి అవకాశం ఉందని బైబిల్లో ఉందిగా. వాడు స్టేజి మీద ఎక్కువేసాడు, కానీ ఆ తర్వాత కొన్ని ఇన్ఫర్మిటీస్ ఉంటాయి, వాడికి ఏదో బలహీనతలు ఉంటాయి, చిన్న చిన్న ఆత్మల లోపల ఉంటాయి. ఆడిని ఎత్మి చెయ్యేటాడు దేవునికి స్తోత్రం. కరెంటు పాస్ అయిపోయింది యువతలకి. సేమ్ అప్పుడు దాకా ఎప్పుడు లేదు, నీకు కొత్తగా రాత్రులు పడుకుంటే పిచ్చి పిచ్చి తలంపులు వస్తుంటాయి.
ఛీ ఏ సైతానా అనుకున్నాం. మళ్ళీ కాసేపటికి సేమ్ థాట్స్ వచ్చేది. బాబు ఇదేంటిది, ఒక అరగంట చూసావు, అరగంట తర్వాత ఫోన్ తీసావు, బొమ్మలనే చూసేసావు. ఎవడబడి అర్థమే చెయ్య తలగెడుతుందిరా బాబు. అలా ట్రాన్స్ఫర్ అయిపోయి అవకాశం అని తిరుమతికి పౌలు గారు రాశాడు కూడా. వారు బాబు వద్దురా బాబు, లేనిపోని పరువుల పాపాల్లో పాలువారి ఎత్తిమీ చేయించేసుకోవద్దురా అని చెప్పాడు కదా. త్వరపడి ఎవరి మీద హస్త నిక్షేపము చేయకం, పరులో పాపములో నువ్వు పాలు అంటే ఒక పాపం ఇంకొకరికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది అని ఎవరని చెప్పాడు కదా బైబిల్లో. మరి నీకు ఎవడు భార్య అంటే ఎవడు పడి లైన్ కట్టేది. అదొక సరదా. ఎవడి దీవెనలు కావాలి? తండ్రి దీవెన. స్తోత్రం చెప్పరా. మా బాబోయ్, ఆ కటౌట్ చూసి సెంటర్లో కట్టారంటే పెద్ద కటౌట్ చూశారు. ఇంకా ఎలాగైనా దైవజనుడితో ప్రయత్నం చేయించుకోవాలి. ఆ దైవజనుడు సాక్ష్యం తెలుసా? ఆ దైవజనుడు ఇంట్లో పనిచేసే వాళ్ళు కుర్రోళ్ళు ఎవరిని అడిగి చూడ చెప్తాడు. పెద్ద సౌండ్ ఎట్టుకుని సినిమా చూసేస్తుంటాడు. ఇది ఆత్మ వచ్చేస్తుంది నీకు, జాగ్రత్త. నేను కొత్తగా క్రైస్తవంలోకి వచ్చిన మనిషిని కాదని బాబు, చూసి అలసిపోయి చెప్తున్నాను. ఓ పాస్టర్ గారికి మనమని, ఇంకో పాస్టర్ గారికి కొడుకుని. నేను పాస్టర్ని అయిపోయి 30 సంవత్సరాలు నిండిపోయింది. చూసి అలసిపోయి మీకు చెప్తున్నాను. కొన్ని మంచి మాటలు అర్థం చేసుకోండి. బుర్ర ఉంచేయటమే కొంతమందికి అదో తృప్తి. కొత్త ఎవడు నొత్తే అచ్చి లైన్ కట్టేయడం ఈ చివరికి ఆ చివరికే. వినండి, పరిశీలించండి, జాగ్రత్త పడి రండి. నెత్తిన నడుచుకొని వచ్చేసి మళ్ళీ ఈ మధ్య ఎందుకో పేనం బాగుంటలేదండి, రాత్రుల్లో సరిగ్గా నిద్రపడతలేదు, అదొకలాగా పెద్ద పెద్ద గోర్లు వచ్చేస్తానంటే మరి ఆడియే నువ్వు ఎందుకురా అలా చేయించేసుకున్నావు. త్వరపడి సంపన్న స్థితిలో ప్రపంచంలో ఉన్న ఐశ్వర్య స్థానంలో ఉన్న ఫరో దగ్గరికి వెళ్ళి తలంచలేదండి. యోసేపు ఎక్కడో గోషెను రాష్ట్రంలో చిన్న గుడిసెలో ఉన్నటువంటి యాకోబు దగ్గర పరిగెత్తుకొచ్చి సాష్టాంగ పడిపోతున్నాడు. తండ్రి దీవెన. మాట్లాడతలేదు మీరు? ఎలాంటి కుమారులు కావాలి? నెంబర్ 1, తండ్రి దర్శనమును భారమును మోసే కుమారులు కావాలి. నెంబర్ 2, మూడు, తండ్రి ఆత్మను కోరుకునేవాళ్ళు. 4, తండ్రి దీవెనకి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. త్వరగా రండి. యోహాను సువార్త 5:19. చురుగ్గా 5:19 యోహాను సువార్త. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏది చేయనేరడు. ఒకటి చెప్పండి, నా అంతటి నేను ఏమి చేయను అనండి. ఇక రెండోది, తండ్రి ఏమి చేస్తే చేస్తానండి. అది నువ్వు ఉపవాసాలు ఉన్నా మేము భోంచేసేస్తాం, నువ్వు మందుల్లో పడుకున్నా మేము ఆగి ఇంట్లో ఏసీలో పడుకుంటాం, నువ్వు సువార్తలో ప్రయాసపడుతున్నా మేము మా జీవితాలు మేము చూసుకుంటాం. కానీ ఎంతమంది ఉంటే సగర్వంగా మా తండ్రి అని చెప్తాను. ఏం చేసుకుంటాకి ఇప్పుడు? తండ్రి ఏమి చేయుట కుమారుడు చూసినా నీ ప్రయాస చూస్తున్నావు, ఉపవాసాలు చూస్తున్నావు, జాగరణాలు చూస్తున్నావు, సమర్పణ చూస్తున్నావు, ప్రతిష్ఠ చూస్తున్నావు, జీవన విధానం చూస్తున్నావు, ఆహారం చూస్తున్నావు, ఆహార్యం చూస్తున్నావు, అన్నీ చూస్తున్నావు. నీ సెలిమటికి నీదే. మేము ఎలా ఉండమండి? అయ్య బాబా ఆయన మట్టికి అయ్య బాబాయ్. నీ మాటలకి విలువ ఉండదు, లోకంలో పట్టు ఉండదు. సాక్ష్యం ఎలాంటి వాళ్ళు కావాలి? తండ్రి ఏమి చేయుట చూచును కుమారుడు. 1 కొరింథీ పత్రిక 4:15-16 వచనాల్లో పౌలు గారు అంటాడు, క్రీస్తు నందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు ఒక్కడే కదా, నేనే కదా, నేను కన్నాను గనక నన్ను పోలి నడుచుకోండి. వినండి, ఏ ఉపదేశమైనా ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ ప్రత్యక్షంగా సభల్లో కానీ 10,000 మంది ఉపదేశకులు ఉండొచ్చు. ఇట్స్ ఆల్ రైట్.
ఒక ప్రసంగాన్ని వినొచ్చు, నువ్వు తప్పేం కాదు. కానీ ఎవరిని ఫాలో అవ్వాలి? నేను మీ తండ్రిని కన్నాను కనుక మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని మాట్లాడుతున్నాడు. తండ్రి ఏమి చేయట చూచును కుమారుడు అదే చేస్తాడు, వేరొకటి చేయుడు. మీ తండ్రి ఉపదేశం ఏంటి, మీ తండ్రి సమర్పణ ఏంటి, మీ తండ్రి జీవిత విధానం ఏంటి, మీ తండ్రి యొక్క నడవడిక ఏంటి, మీ తండ్రి ప్రయాసాన్ని చూడాలి, ఫాలో అవ్వాలి. నా తండ్రి చేతికి ఇచ్చినంత డబ్బు దేవుడు నా చేతికి ఇస్తే నేనేం చేస్తాను? ఐడియా రావాలి. తండ్రి తన వస్త్రాలు కానీ ఇతరత్ర వస్తువులు కానీ ఏ ఖరీదులో కొన్నాడు? మనమే ఖరీదులో కొన్నాం. నేను పాస్టర్ గారు కాబట్టి, బాగోదు కాబట్టి సింపుల్గా కొనుక్కుంటాడు. మనకేమి కళ్ళు మూసుకొని తిరిగిలోపు మళ్ళీ నెల వచ్చేస్తే శాలరీ పడిపోద్ది. కొనేత్తం వేసి రక్తం వేసి. తండ్రి ఏమి చేయట చూచును కుమారుడు అదే. అందుకని తెరచిన పుస్తకం లాగా ఎలాంటి రహస్యం లేకుండా మీదుట ప్రతి దాన్ని పెడుతున్నాం మేము. చివరికి ఇన్ని లక్షల రూపాయలతో కూడినటువంటి ఇంత భారీ మందిర నిర్మాణం చేపట్టినప్పుడు కూడా ప్రతి రూపాయి రాక పోక చర్చ్ గ్రూపులో పెట్టిన కారణం ఏంటి? మీరు ట్రాన్స్పరెన్సీ నేర్చుకోవాలి, పారదర్శకంగా ఉంటాం మీకు తెలియాలి, రావాలి. మీరు ఎవరైనా నన్ను లెక్కలు అడుగుతారా? నేను లెక్కలు చెప్పకపోతే మీరు ఎవరైనా బాధపడతారా? అసలు ఆ మనసు ఎవరికైనా చెప్పొద్దని కోరుకున్న వాళ్ళే సగానికి ఎక్కువ మంది ఉన్నారు. బట్ ఐ వాంట్ టు టీచ్ ఎ లెసన్ టు ద చర్చ్ ఫర్ ద అప్కమింగ్ జనరేషన్. వస్తున్న తరానికి ఒక మాదిరికి ఒక పాఠం ఇవ్వాలని మేము ఆశపడ్డాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఐఎఫ్జేలో కూడా అదే నేర్పుతారు మా దైవజనులందరికీ. ఐఎఫ్జేలో ఎవరైనా ఒక సెమినార్ ఏర్పాటు చేస్తే తల ₹1 వేసుకొని పనిచేస్తే మొత్తం లెక్క ఐఎఫ్జే గ్రూప్లో పెట్టమని చెప్తాను. అన్నా ఇంత అయిందన్నా ఇంత అయిందన్నా గ్రూపులో పెట్టు, నాకు ప్రైవేట్గా చెప్పే పని చేయి బాకు. పెట్టో గ్రూపులో పెట్టు, ఎంత ఖర్చు అయింది, ఎంత తగిలింది, ఎంత మిగిలింది, ఆ మిగిలితే ఏం చేసావు తేటకు అందులో పెట్టు. లేనిపోని మర్మాలు మెయింటైన్ చేయబాకండి. ప్రభునామానికి స్తోత్రం కలుగునగాక. అందరం చెప్దామా? తండ్రిని చూసి అలాగే ఫాలో అయ్యే కుమారులుగా ఉండాలి. నెక్స్ట్ మాట చూసుకుందాం, చూడండి. ఫిలిప్పి 2:22. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. ఆమేన్. అంటే అతను బలహీనుడు గనక, అనారోగ్యంతో ఉన్నాడు గనక, ఇబ్బందులో ఉన్నాడు గనక ఒక తండ్రికి కుమారుడు ఎలాగో సేవ చేస్తాడో అలాగే నేను చేస్తే అది సువార్త వ్యాపకానికి ఉపయోగపడుద్ది. చతికిలు పడితే, కూలబడితే, నిలబడపోతే, చెప్పలేకపోతే, ప్రయాణం చేయలేకపోతే సువార్త ఆటంకం అవుద్ది. కాస్త పరిచయం చేస్తే, కాస్త ఆదుకుంటే, కాస్త బలపరిస్తే, ఇంకాసేపు ఎక్కువ వాక్యం చెప్పగలిగితే, ఇంకాసేపు ప్రయాణం చేయగలిగితే, ఇంకొన్ని గ్రామాలు కవర్ చేయగలిగితే అది సువార్త వ్యాపకమునకు ఉపయోగపడుతుంది. కనుక తండ్రికి కుమారుడు ఎలాగో సేవలు చేస్తాడో తిమోతి నాకు అలా చేశాడని పౌలు గారు సాక్ష్యం చెప్పాడు. అసలు బైబిల్ చదవరు, ఇలాంటి అనుభవాలు ఏమి ఉండవు. ఎలీషా ఏలియా చేతుల మీద నీళ్ళు పోసాడంట. ఆ రెఫరెన్స్ అడ్డం పెట్టుకొని భయంకరమైన పనులు చేయించేసుకుంటారు. వ్యక్తిగత సేవలు చేయించుకుని బానిసల్లాగా చూసే నీచ నికృష్ట పాపిష్టి విధానానికి నేను కూడా తీవ్రంగా వ్యతిరేకం. ఇవాళకి 30 సంవత్సరాలైంది సేవకు వచ్చి ఒక్కసారి కూడా ఒక్క వ్యక్తితో ఇలా అలా కాళ్ళు నొక్కించుకునే పరిచయం కూడా నేను చేసుకోలేదు. ఒక్కసారి కూడా చేయనివ్వలేదు. బోల్డ్ మంది అడుగుతారు, అయ్యా అలసిపోయారు కదా, నీరసం వస్తుంది కదా, షుగర్ ఉంది కదా, ఇన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేశారు కదా, నీరసం వస్తుంది. కాసేపు ఇట్లా మీకు రిలాక్స్ అవుతారు, నిద్రపోతారు, మంచి నిద్ర పడుతుంది. అలా అయితే మీరు ఇంకా ఉత్సాహంగా 10 చోట్ల వాక్యం చెప్పగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్, బట్ ఐమ్ ఆల్ రైట్. వద్దు. ఖమ్మంలో ఒక అన్నగారు ఉన్నాడు. ఆయన అంటాడు, అన్నా ఒక 5 నిమిషాలు అప్పగించుకో, ఆ ఫలితం అంత అద్భుతం కూడా నీకు తెలుస్తుంది అంటాడు. మనం రాసిన పాట అనిపించాను, యేసు తన్ను వారి వశము చేసుకోలేదు అన్న. నువ్వు ఎలాంటి రెఫరెన్స్లో చూపించకన్నా.
నీకు మంచిదనా, నీకు ఆరోగ్యం బాగుంటుందని చెప్తారే వినాలే. అప్పుడప్పుడు అన్నీ నువ్వే చెప్తావా, కొన్ని ఇటు కూడా వినాలే అంటాడు. బలహీనతలో పడితే, వయసు అయిపోతే, చేత కాకపోతే సహకారం కోరుకోవటం తప్ప నేను అనటం లేదు. ఇంకా ఆ స్థితి నాకు రాలేదు కనుక 30 ఏండ్లుగా అలు పెరగకుండా ప్రయాణాలు సేవ చేస్తున్నా ఇంకా తిరగగలుగుతున్నాను కనుక, వేరొకరి సహాయం లేకుండా నా పనులు చక్కబెట్టుకోగలుగుతున్నాను కనుక, నీరసం ఉన్నా, నొప్పులు ఉన్నా, బలహీనత ఉన్నా, ఈనాటికి 31 సంవత్సరం ఏ పరిచర్య ఎవరితో చేయించుకోకుండా అట్టాగా ఆపగలుగుతున్నాను. ఏమో నా వశంలో నేను అడ్డం పడే పరిస్థితి రేపు పొద్దునట్టు నాకు తెలియదు. ఇవాళ కొరత చెప్తున్నాను నేను 31 సంవత్సరాల దగ్గర. హైదరాబాద్లో మన ఒక సహోదరుడు బాగా బతిమలేస్తున్నాడు. చూశాడు మన జానుగాడు. ఓనా మేమందరం అలిసిపోయిన వేగవో అన్నాడు. ఒక్క 5 నిమిషాలు నువ్వు వాడు తినేస్తున్నాడు. వద్దాయి బాబా, నాకు అలవాట్లేదు చెప్తున్నాను కదా అంటే చూశాడు పక్కన కూర్చొని ఉంటాడు కదా ఇప్పుడు. ఓ అన్న మేమందరం అలిసిపోయినవి కవో అని ఏడు పోయిగవో. ఇకాడికి ఆ రూట్లో చెప్తున్నాడు, ఎక్కింది అలాగా అని వెళ్ళిపోయాడు. నేను మనుషుల చేత సేవలు చేయించుకునే విధానాన్ని కోరుకొని కాదు, అది ఒక అడ్డగోలు పద్ధతి, పాపిష్టి విధానము కాదు, వాక్యానుసారమైన విధానమే. దాన్ని విమర్శనగా అస్త్రంగా చేసుకొని పబ్బం గడుపుకునే పిచ్చి ప్రయత్నం చేయబాకని మాత్రం చెప్తున్నాను నేను. అసలు వేరావేశంతో ఎలీషాను అడ్డం పెట్టుకొని అందరూ కూడా సేవలు చేయించుకుంటారని తెగ విమర్శించేవాడే ఆడవాళ్ళతో మొగోళ్ళతో తల్లో కాళ్ళు నొక్కించుకోవడం పోల్చారు చూశాను నేను. నీకు ఎందుగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు? అందుకనే తండ్రి ఏది చెప్తే పిల్లడు అది చేస్తాడని చెప్పాల. తండ్రి ఏమి చేయటం చూచును అడది చేస్తాడు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తగిన నెవుడు చూడలేదు అనుకుంటే నిప్పుకోటి తెలివితేటలయ్యి. వేటగాడు వెంటాడుతుంటే పరిగెత్తి పరిగెత్తి గొయ్యితో వేసి గోతులో తలకెట్టేస్తాడు నిప్పుకోడి. అమ్మయ్య ఇంకా నాకు కనపడలేదు కాబట్టి నేను కూడా కనపడదాం ఉంటుంది. నీకాడు కనపడిపోతే ఆడికి నువ్వు ఇంకా బాగా కనపడుతున్నావు కదా. నిప్పుకోడి తెలివితే అట్లా ఎన్ని ప్రపంచం కళ్ళు మూసుకొని లేదు, తెంగరేసలు ఈ బాకి వేసి రక్తం వెజ్జేయి అవతరం చెప్పచ్చు కదా. కొన్ని రిజర్వేషన్లు ఎట్టేసుకుంటున్నారు మీరు. దీనికి చెప్పాలి దీనికి చెప్పకూడదని. అన్ని తెలివితే అట్లయితే అలాగ మరీను సింపుల్గా ఫాలో అయిపోవటమే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రికి సేవ చేయగలిగిన కుమారుల అన్నారా ఆమెనని. ఈ పూటకి ఆఖరిది 7వది హెబ్రీ పత్రిక 12:7. ఇది కొంచెం ఇబ్బందిగా ఉంటుందేమో మరి. శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? ఓహో, కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. పాలు పొందకపోతే మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. ఓరి నాయనో, ఆ ఒక్క పాయింట్ మీద దుర్బీజుడు ఎంత పెద్ద పదం అసలు. చిచ్చి, ద సీడ్ ఆఫ్ ఈవిల్, ద సీడ్ ఆఫ్ ఎనిమీ నీలో ఉంది. ఓరి బాబోయ్, ఏంటి అంత మాట అనేసావు? నేనేం పాపం చేశాను? అతిక్రమం చేశానా? అక్రమం చేపేశానా? దొంగతనమా? వ్యభిచారమా? మద్యపానమా? ఏమీ లేవు కదా. ఏమీ లేవు. మరి ఏమిటి? శిక్షలో పాలు పొందితే కుమారుడు, పాలు పొందకపోతే దుర్బీజుడు. దేవుని బీజం లేదో దుష్టుని యొక్క బీజం నీలో ఉంది. కొంతమందికి ఏమైనా రెడీ, అవసరమైతే నెలకు 1,00,000 రూపాయలు సంపాదించేమన్నా సరే కోటీశ్వరులు తెచ్చిచ్చేస్తాడు, కానీ వాడిని పనిష్మెంట్ ఇస్తే మాత్రం తీసుకోడు. నా సేవలో 2 వ్యక్తులు అలా చేశారు. వేర విధేయత, మహానమ్మకం, ఎంతో ప్రేమ. ₹1,00,000 అలా అక్కడ పెట్టి వెళ్ళినా సరే ₹1 కూడా తేడా రాదు, అంత నమ్మకం.
ఒక అబద్ధం అని, ఒక మోసం అని, ఒక తేడా క్యారెక్టర్ అని ఏమీ లేవు. నేనంటే ఎంతో ప్రేమ, నాకు కూడా ఎంతో ప్రేమ. కానీ మనిషి నాకు ఏదో తప్పు పొరపాటు సహజం కదా. అప్పుడు తండ్రి స్థానంలో నేను ఏం చేశాను, సీరియస్గా ఇది నా డ్యూటీ అని చెప్పి శిక్షించాను. అది ఆఖరి రోజు కథం. నీ ప్రేమను స్వీకరించగలవని నీ శిక్షను స్వీకరించలేము, కష్టం. నో పనిష్మెంట్ జాబ్. శాలరీ ఎంత ఉన్నా పర్లేదు కానీ పనిష్మెంట్లు ఉండకూడదు. ఏమంటుంది వాక్యం? కుమారులైన వాళ్ళందరూ శిక్షలో పాలు పొందుచున్నారు, పాలు పొందకపోతే నువ్వు దుర్బీజుడివి కానీ కుమారుడు కాదు. 7 మాటల వరుసగా చెప్తున్నాను. 1, తండ్రి దర్శనమును భారమును మోసే కుమారులు. 2, తండ్రి పేరు నిలబెట్టుకునే కుమారులు. 3, తండ్రి ఆత్మనే కోరుకునే కుమారులు. 4, తండ్రి దీవెన కోరుకునే కుమారులు. 5, తండ్రిని అనుసరించే ఫాలో అయ్యే కుమారులు. 6, తండ్రికి సేవ చేసే కుమారులు. 7వది తండ్రి యొక్క శిక్షలో పాలు పొందేవారు లేదా శిక్షను స్వీకరించే కుమారులు. మోషే ప్రార్థన ఏమంటే, ప్రభువా నీ కుమారులకు నీ ప్రభావమును కనపరచము. ఈ కడవరి కాలములో, కడవరి ఉజ్జీవ దినములలో దైవజనుడైన మోషే ప్రార్థన ఆలకిస్తున్న దేవుడు దానికి జవాబుగా తన ప్రభావమును కనబరిచే ఒక కుమారుల తరం లేపబడాలని కోరుకుంటున్నాడు. నీవు ఆ తరములో ఉండాలంటే, ఆ ఉద్యమంలో ఉండాలంటే ఈ 7 అనుభవాల్ని ధ్యానం చేయి. నీవు కూడా తండ్రి దర్శనమును మోసే కుమారుడిగా, తండ్రి భారమును మోసే కుమారుడిగా, ఆమేన్, తండ్రి పేరు నిలబెట్టే సాక్ష్యము కలిగిన కుమారుడిగా, మనసున్న కుమారుడిగా, తండ్రి ఆత్మను కోరుకునే కుమారుడిగా, తండ్రి దీవెను కోరుకునే కుమారుడిగా, తండ్రి అనుసరించే ఫాలో అయ్యే కుమారుడిగా, తండ్రికి సేవలు చేయగలిగిన మనసున్న కుమారుడిగా, శిక్షను కూడా స్వీకరించే విధేయత గల కుమారుడిగా నీవు ఉండాలి. అలా అయితే దేవుడు తన ప్రభావాన్ని కనపరచు కుమారుల తరంలో నీవు ఉంటావు, గొప్ప ఉజ్జీవానికి కారణం అవుతావు. ఈ కృప కుమారుల తరానికి దేవుడు దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం.